హై గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా ప్రిన్సెస్. ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. చూడండి, మీకోసం చూపిస్తున్నాను. చూడండి, ఇది ఇక్కడ మెయిన్గా రాని స్టెప్స్ వస్తాయి. ఇక్కడ రాని స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్కి కిచెన్ వస్తుంది. చూడండి, లెఫ్ట్ కిచెన్ వస్తుంది. మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కిచెన్, ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్ ఇదంతా కిచెన్ ఏరియా. కానీ ఈ రూమ్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మొత్తం ఇది కిచెన్ రాగానే స్టెప్స్ ఎక్కగానే మెయిన్ డోరు. ఇది హాల్. చూడండి, ఇక్కడ మా డాడీ మమ్మీ పూజ తెచ్చిస్తుంటారు మా డాడీకి. చూడండి, ఇక్కడ మా డాడీ పూజ చేస్తుంది. చూడండి, ఇదంతా హాల్. చూడండి, ఇదంతా హాల్. ఏమనుకోకుండా కొంచెం మెస్సీగా ఉంది ఇది రూము. చూడండి, ఇదంతా హాల్. చూడండి, ఇదంతా హాల్. చూడండి, ఇక్కడ రాగానే ఫస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఫస్ట్ బెడ్రూమ్కి లైట్ లేదు, కొంచెం లైట్ లేదు. ఇక్కడ చీకటిగా ఉంటుంది. చూపిస్తున్నాను. చూడండి, ఏమనుకోండి చీకట్లు చూపిస్తుందని. చూడండి, ఇదంతా ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తుంది. ఇదంతా ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ మెయిన్ రోడ్కి ఇంకో ఆపోజిట్ రూమ్ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది మా తాతయ్య బెడ్రూమ్. ఇక్కడ మా మమ్మీ ఉన్నది. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది మా తాతయ్య బెడ్రూమ్. చాలా నీట్గా పెట్టుకుంటాడు. చూడండి, ఎంత నీట్గా పెట్టుకుంటాడు. క్లాత్స్ అయినా, బుక్స్ అయినా, తన డ్రెస్సింగ్స్ అయినా చాలా నీట్గా ఉంటాయి తనవి. చూడండి, దీని పక్కన బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ ఇదేమో దేవుని ఇంట్లో మా అమ్మమ్మ పూజ చేస్తుంది. చూడండి, ఇదంతా దేవుని సామాన్ అంతా ఉంటుంది ఇక్కడ. ఇదంతా దేవుని ఏరియా. చూడండి, ఇక్కడ లైట్ లేదు, కొంచెం చీకటిగా ఉంటుంది. ఇది ఎంత లైట్ ఉన్నాయి చీకటిగా ఉంటుంది రూమ్ అయితే. చూడండి, ఇది దేవుని ఇల్లు. ఇక్కడ దేవుని ఇల్లు. చూడండి, మా అమ్మ ఎంత నీట్గా పూజ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది పూజ మాత్రం చాలా బాగా చేస్తుంది. పూజలు అయితే చాలా ఇష్టం తనకు చేయడం కూడా. నీట్గా చేస్తుంది, బాగా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సెకండ్ బెడ్రూమ్ నుంచి ఫస్ట్ బెడ్రూమ్ టు ఇది ఆపోజిట్ వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా ఇదంతా. చూడు, ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇదంతా ఏరియా. ఇక్కడ అంతా ఉతికిన బట్టలు అన్నీ ఇక్కడ వేస్తారు, ఉతుకుతారు. ఇక్కడ ఇదే ఏరియా ఇక్కడనే. అండ్ దీనికేమో చిన్నగా అప్పటి నాటి పొయ్యిలు ఇక్కడ ఉండేది. అప్పుడు ఇక్కడ వాస్తు లేదని అక్కడ మెయిన్ డోర్ ఇంకా కిచెన్ అది మెయిన్. ఇక్కడ వాస్తు లేదని ఇక్కడ మూసేస్తారు దీన్ని అంతా. ఇదంతా ఇక్కడ మూసేసారి ఇది ఈ ఏరియా, ఇక్కడ ఈ ప్లేస్ని. అండ్ ఇదేమో థర్డ్ బెడ్రూమ్. ఇది గెస్ట్లు వస్తే ఇది అవసరం ఉంటుంది చాలా. ఇక్కడ గెస్ట్కి వచ్చిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఈ ప్లేస్. థర్డ్ బెడ్రూమ్. ఇక్కడ ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, పండుకోవచ్చు, కూడా ఎంజాయ్ చేయవచ్చు ఈ బెడ్రూమ్లో ఇక్కడ. అండ్ ఇక్కడ గాలి కూడా బాగా వస్తుంది. ఇక్కడ పండుకున్న మంచి డోర్ తెచ్చుకుని పండుకోవచ్చు ఇక్కడ. చూడండి, చూపిస్తున్నాను. చూడండి, నా ఛానల్ మీరు చూసినట్టయితే లైక్, కామెంట్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మా ప్రిన్సెస్. థ్యాంక్ యూ.